పేరు రణధీర్. బ్రేకప్ సినిమా మేము పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాము. యాక్చువల్లీ బ్రేకప్ నాకు డైరెక్టర్ గారు కథ చెప్పి షూటింగ్ చేసేటప్పుడు డైరెక్టర్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సైటింగ్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి టిల్ ద టైం, అంటే ఇది కంప్లీట్ చేసి మేము షూటింగ్ కంప్లీట్ చేసే వరకు చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది. డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసినప్పుడు ఇట్స్ వాజ్ వెరీ ఎక్సైటింగ్. అంటే నాకు చూసినప్పుడు అనుకోలేదు నేను ఇలా ఉంటుంది ఈ సినిమా, ఇలా వచ్చింది అని చెప్పిన దానికన్నా ఇంకా రెండిట్లు ఎక్కువ తీశాడు. ఇంతకుముందు వచ్చేసి మా మ్యూజిక్ వీడియోస్ అయినా MTV VH1లో రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మేము ఎప్పుడు అంటే మ్యూజిక్ చేద్దాం ఒక మూవీకి అని ఎప్పుడు అనుకోకుండా డైరెక్టర్ గారితో పరిచయం అవ్వడంతో అలా అది మొదలైంది. సో ఫస్ట్ టైం అంటే మామూలుగా మూవీ చేయడానికి కారణం ఏంటంటే స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నప్పుడు ఐ మీన్ వీఆర్ ఏబుల్ టు ఫీల్ ఆ BGM అనేది మామూలుగా మాకు వీఆర్ ఏబుల్ టు పిక్చర్ అలాంగ్ విత్ ది BGM. హలో ఆల్, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి దీక్షిత్. నేను హైదరాబాద్ అమ్మాయిని. నేను బ్రేకప్ మూవీలో ఐ ప్లేడ్ అ వెరీ ప్రామినెంట్ రోల్ కాల్డ్ నిషా అనే క్యారెక్టర్ చేశాను ఈ మూవీలో. నార్మలీ ఇప్పుడు ఉన్న కల్చర్లో మోడర్న్ గర్ల్ అంటే ఎవరైనా సరే లైక్ సోషలైజింగ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్మార్ట్ ఫోన్స్, చాటింగ్ అని చెప్పి ఈజీ గర్ల్ అనుకుంటారు. కానీ స్టిల్ మన ట్రెడిషనల్ కల్చర్కి ఇంకా వాల్యూ ఉంది. అలాంటి వాల్యూ ఉన్న క్యారెక్టరే నిషా అండి. కెమిస్ట్రీ, లవ్, ఇద్దరి మధ్యలో ఆ స్టఫ్ లైక్ లవ్వే కాదు, హ్యాపీనెస్సే కాదు, ఎంత హ్యాపీగా ఉంటారా, అట్ ద సేమ్ టైం ఎంత పెయిన్ కూడా ఉంటుందా, అవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. బ్రేకప్లో నేను చేసిన క్యారెక్టర్ ఏంటంటే లైక్ అందరూ నార్మల్లీ ప్రతి ఒక్క రిలేషన్లో ఎవరో ఒకరు మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు పక్కన ఉంటారనమాట. అలాగే నేను రన్నికి స్వాతికి గైడెన్స్ ఇచ్చే ఒక మంచి క్యారెక్టర్ ఇందులో. నా పేరు అమర్ కామేపల్లి. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ కోసం ప్రయత్నాలు చేసేటప్పుడు ఈ కథ నా దగ్గరకు వచ్చింది. ఈ స్టోరీ అంటే ఒక లవ్ స్టోరీ ఏదైనా చేద్దాం అని ఉండేటప్పుడు నా దగ్గరికి ఒక రామచంద్ర ఒక లైన్ చెప్పాడు. స్టోరీ చెప్తే అది నాకు చాలా నచ్చింది. చాలా నచ్చి నేను కొంతమంది ప్రొడ్యూసర్లకి చెప్పాను. అది చాలా వెరీ వెరీ ఫ్రెష్ థాట్, కొత్త థాట్. ఫిల్మ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కాస్టింగ్ కోసం చూస్తూ ఉన్నాను. పక్క అందరూ 100% ఇక్కడ వాళ్ళే, ఇక్కడ లోకల్ తెలుగు టెక్నీషియన్లు, తెలుగు ఆర్టిస్టులతోనే ఈ సినిమా చేయాలని చెప్పేసి అనుకున్నానండి. అనుకుంటే నాకు ఇందులో హీరో క్యారెక్టర్కి పర్ఫెక్ట్ 100% సూటబుల్ పర్సన్ రణధీర్ దొరికాడు. చాలా సినిమాలు వస్తూ ఉన్నాయి, లవ్ స్టోరీలు వస్తూ ఉన్నాయి, బోల్డెన్ సినిమాలు వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా ఈ సినిమా ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి అంటే కేవలం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఏ సినిమాలు చూసినా మనకి ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలు, వందలాది సినిమాలు చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ సినిమాలు కాపీలనో లేకపోతే మన సినిమాలే మళ్ళీ రీసైక్లింగ్ చేయటమో చూస్తూ ఉంటాం. ఇన్ని రీసైక్లింగ్ చేసేటప్పుడు నేను చూస్తూ ఉంటాను. చూసేటప్పుడు నాకు ఒక కొత్త థాట్ తోటి ఒక సినిమా చేయాలి. నెవర్ బిఫోర్, ఇంతకుముందు లేదు ఇటువంటి సినిమా తెలుగులో. మీరు చూస్తే ఇంతకుముందు ఎవడో ఇటువంటి సినిమా తీయలేదు అని ఇలాంటి సినిమా తీయాలని నాకు అనిపించింది. ఈ సినిమా అదే. ప్రేమ అనేది ఒక అందమైన కళ, బ్రేకప్ ఒక భయంకరమైన పీడకళ. అలాంటి ఒక పీడకళకి గురైన ఒక అబ్బాయి ఒక అందమైన కళని మళ్ళీ ఎలా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేశాడు అనేది ఈ సినిమా. మేమందరం చూసాము. మేమంతా చాలా 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 ఎగ్జైటింగ్గా ఉన్నాము, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాము.